33వ చదవండి. దేవుని చేత ఏర్పరచబడిన వారి మీద నేరము మోపువాడెవడు? నీతిమంతునుగా తీర్చువాడు దేవుడే, శిక్ష విధించువాడు దేవుడే. చనిపోయినా యేసుక్రీస్తే, అంతేకాదు మృతుల్లో నుండి లేచిన వాడును, దేవుని కుడి పార్శ్వమున ఉన్నవాడును, విజ్ఞాపనము చేయవాడు కూడా ఆయనే. మా దేవుడు మనల్ని నీతిమంతుడుగా తీరిస్తే మళ్ళీ మన మీద నేరం మోపేవాడు ఎవడండి? ఒకసారి మార్టిన్ లూథర్ గారి దగ్గరికి సాతాను మనిషిలాగా వచ్చాడట. చాలా అందంగా ఉన్నాడట. మార్టిన్ లూథర్ గారు తెలుసా? సంస్కర్త, మొదటి సంస్కర్త, సార్వత్రిక సంఘానికి ఫస్ట్ రిఫార్మర్ మార్టిన్ లూథర్. మార్టిన్ లూథర్ ద్వారా సంఘ సంస్కరణ ఆఫ్టర్ క్యాథలిక్ ఎరా ఆఫ్ 1000 years సంస్కరణ ప్రారంభకుడు మార్టిన్ లూథర్. దాదాపుగా 500 సంవత్సరాలైంది ఆయన సంస్కరణ ప్రారంభించి. ఇప్పటికీ ఆ సంస్కరణ జరుగుతూ ఇప్పుడున్న ఈ స్టేజ్కి వచ్చింది. నమ్మినా నమ్మకపోయినా నేను నమ్ముతున్నది ఏంటంటే, మన ద్వారా, మన మినిస్ట్రీ ద్వారా, మార్టిన్ లూథర్ ద్వారా దేవుడు ప్రారంభించిన సంస్కరణ ముగింపుకు వస్తుంది. అందరూ నమ్మాలని బలవంతం ఏం చేయటం లేదు, అది మీ వ్యక్తిగత విషయం. బట్ ఐ బిలీవ్ మై సెల్ఫ్, ఇదే ఇక ఆఖరి సంస్కరణ. దైవజనుడు ద్వారా దేవుడు రాయించిన గ్రంథాల్లో రాయబడిన విషయాల ప్రకారంగా ప్రతి విశ్వాసి తను తాను సంస్కరించుకుంటే ఆదిమ సంఘమునకు మించిన మహిమలోనికి అంత్యకాలపు సంఘం తప్పక వెళ్ళి తీరుతుంది. అల్టిమేట్ రివల్యూషన్ ఈ జనరేషన్లో దేవుడు పంపాడు. అది అందరూ గుర్తించడం లేదు, అందరూ దాన్ని గ్రహించడం లేదు. అది వాళ్ళ దృష్టి లోపడం తప్ప మనకేం పెద్ద ప్రాబ్లం. అది దేవుడు చూసుకునే పని. మనకు అప్పగించడం మనం ఎంతవరకు నమ్మకంగా చేస్తున్నాం మన బాధ్యత. మార్టిన్ లూథర్ గారి దగ్గరికి, సంస్కరణ ప్రారంభించిన మార్టిన్ లూథర్ దగ్గరికి సాతాను వచ్చాడట. ఏదో పెద్ద సంఘాన్ని సంస్కరిస్తానని బయలుదేరావు, బైబిల్ అందరికీ అందుబాటులో ఉండాలి, వాక్యం ఇలా చెప్పింది, ఈ పోపులు చెప్పేది కరెక్ట్ కాదని ఎన్ని సూత్రాలు రాశావు, ఏదో అనుకుంటున్నావు. కానీ నీ జీవితంలో ఎన్ని పాపాలు ఉన్నాయో తెలుసా, ఎన్ని తప్పులు చేసావో తెలుసా అని చెప్పి ఒక పెద్ద లిస్టు పేపర్ మీద మార్టిన్ లూథర్ ఎప్పుడెప్పుడు ఏ పాపం చేశాడు, ఏ తప్పు చేశాడు అని రాసుకొని వచ్చాడట సాతాను. మార్టిన్ లూథర్ గారు అదంతా చదివి అన్నాడట, ఇవేనా నేను చేసిన పాపాలు, ఇంకా ఏమన్నా ఉన్నాయా అన్నాడట. ఇదేంటి ఇలా అడుగుతున్నాడని ఒకసారి ఇవని చెప్పి దానికి యువతలు కూడా మళ్ళీ కొన్ని రాశాడట. ఇక ఇవి కూడా నువ్వు చేసిన పాపాలు, ఇవేనా ఇంకా ఏమైనా ఉన్నాయా అన్నాడట. ఇవి సరిపోవు, నువ్వు పాపి సంస్కరణ ఏదో అంటావు, నీళ్ళు ఇన్ని లోపాలు పెట్టుకొని, ఇవి సరిపోవా అన్నాడట. ఆ పేపర్ అలా పెట్టి ఆయన దగ్గర ఉన్నటువంటి రెడ్ ఇంక్, అప్పట్లో ఇంకులో ముంచి రాసేవారు కదా, పెన్నులు ఇంకా అంత డెవలప్ అవ్వనప్పుడు, ఆ రెడ్ ఇంక్లోనే కొంచెం ఉంచి ఈ పాపములన్నీ యేసు రక్తములో కొట్టివేయబడ్డాయి అన్నాడు. ఇలా ఇంటూ మార్కు పెట్టి ఇవన్నీ యేసు రక్తంలో కొట్టివేయబడ్డాయనగా వాడు అదృశ్యం అయిపోయాడు, పారిపోయాడు. యేసయ్య మనల్ని నీతిమంతుడని తీర్చాక వాడెవడండి మనల్ని మళ్ళా పాపివి, దోషివి, లోపాలు ఉన్నాయి, బలహీనతలు ఉన్నాయి. నువ్వు కూడా ప్రార్థన చేసేయడమే, నువ్వు కూడా ఏదో దేవుని సేవ చేసేయడమే, ఏమండి నువ్వు కూడా ఇదే అని వాడు ఇలా కృంగదీసే మాటలు మనం పట్టించుకోవాల్సిన అవసరం లేదు.